శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మీకు ఎలా ఉంటుందంటే యాక్చువల్గా వృషభ రాశి వాళ్ళకి నక్షత్రాలు ఏముంటాయి తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు మీ వృషభ రాశిలోకి వస్తారు. అవునా? ఖచ్చితంగా వస్తారు. తర్వాత ఈ సంవత్సరం అంటే మనకి క్రోధినామ సంవత్సరం నుంచి అసలు ఆదాయం అంతా వ్యయం ఎట్లా అంటే యాక్చువల్గా ఆదాయం 2, వ్యయం 8, అంటే ఖర్చులు అధికంగా ఎక్కువ ఉంటాయన్నమాట మీకు. అలాగే రాజభోజ్యం 7, అవమానం 3. అంటే ఎట్లాగంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఖర్చులు అధికంగా ఉన్నా మీ నేమ్ అండ్ ఫేమ్, మీకు ఒక రాజపూజ్యం అంటే ఏంటంటే మీ పలుకుబడి పెరుగుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. మీ వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. మీ రాశిలో 1 మే నుంచి వచ్చేస్తున్నాడు. అంటే గురుబలం పెరుగుతుంది అని అర్థమైపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది. ఫస్ట్ జనవరి నుంచి చూసుకుంటే జనవరి నెలలోనే మీకు ఒక యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే మీకు 12వ భావంలో రాహు ఉన్నప్పటికీ మీ రాశ్యాధిపతి శుక్రుడు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. సో మనం మామూలుగా ఈ సంవత్సరం గురించి ఫలితాలు చెప్పుకుంటే యాక్చువల్గా జనవరి నుంచి మీ రాశిలో గురుడు ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు మే నుంచి బాగా రావడానికి, విశేషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. మే నుంచే కాదండి, ఫిబ్రవరి నుంచి కూడా సప్తమాధిపతి వచ్చే స్థితిలోకి వస్తున్నాడు కదా, మరి అక్కడ చెప్పుకుందాం. ఫిబ్రవరి నెల గురించి కుజుడు గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సరేనండి. ఇప్పుడు గురుడు ప్రభావం వల్ల ఏమవుతుందంటే నేమ్ అండ్ ఫేమ్ పెరగడం, అంటే మీరు యాక్చువల్గా ఔదార్యం ఎక్కువ, మీకు స్థిరత్వం ఎక్కువ, స్థిరమైన ఆలోచనలు, స్థిర స్వభావం కలవాళ్ళు, స్థిరమైన ఉద్యోగం, ఇవన్నీ కూడా మీకు ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట. అంటే ఫిక్స్డ్ నేచర్ మీది, అటు ఇటు చలనం లేని తత్వం అనమాట. అంటే స్థిర స్వభావం కలవాళ్ళు అని చెప్పచ్చు. యాక్చువల్గా మీకు బుధాదిత్య యోగం అనేది ఒకటి ఏర్పడుతుందండి. ఎప్పుడు అంటే సెకండ్ హౌస్ లార్డ్ అనేవాడు వచ్చేసేది అంటే రవితో కలిసి రవి బుధుడు కాంబినేషన్ తోటి సింహరాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం. ఎప్పుడు? సెప్టెంబర్లో 16, అంటే డేట్లు వద్దండి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. 16 ఆగస్టు, 16 సెప్టెంబర్ ఇవన్నీ వద్దు. రవి బుధుల కాంబినేషను ఆగస్టు సెప్టెంబర్లో ఉండడం వలన సెకండ్ హౌస్ కూడా లార్డ్ అవ్వడం వలన, సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడం వలన విదేశీయానము ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో మీ విదేశాలు వెళ్తారు. అంటే మీ జాతకాలు పరిశీలించుకోవాలి. అంటే మీ లగ్నాలు, మీరు జరుగుతున్న దశలు, రాహు ప్రభావం కూడా ఉండాలి. ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళి తీరుతారు. సరే, అది కాకుండానండి మీకు ఫైనాన్షియల్గా బాగా అద్భుతంగా రావడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకని? బుధుడు వలన మీ బుధుడు ఎక్కడున్నా సరే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు రావాల్సినటువంటి ధనయోగము, కుటుంబంలో వృద్ధి, ఆర్థికంగా బాగా, అంటే ఆర్థికంగా ధనయోగం, ఆర్థికంగా డెవలప్ అవ్వడము, ముఖ వర్చస్సు పెరగడం, ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ముఖ వర్చస్సు పెరగడము, కంఠధ్వని పెరగడము, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, స్పష్టత ఉంటుంది మీకు మాట్లాడేదాన్ని దాంట్లో. సో ధనం మీకు బాగా ఫైనాన్షియల్గా బాగా వస్తుంది. చదువు విషయంలో అద్భుతంగా వస్తుందండి. ద్వితీయాధిపతి 4th భావం అంటే చదువు విషయంలో బాగా ర్యాంక్స్ అంటారు సరే, బాగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ద్వితీయాధిపతి బుధాదిత్య యోగం అంటే ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. ఫుడ్ విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడే బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్ రంగంలో మాత్రం చాలా అభివృద్ధి ఉంటుందండి. చిన్న ప్రాబ్లమ్స్ శని చూడడం వలన చిన్న ఇబ్బందులు ఉంటుందేమో తప్ప రవి బుధుల కాంబినేషన్ ఉండడం వలన, బుధాదిత్య యోగం అవడం వలన, 4th భావం అవడం వలన ఆగస్టు నెలలో వాహన యోగము, గృహాలు కొనుక్కుంటుంటారు. అంటే అపార్ట్మెంట్స్ కానీ, ఓన్ అపార్ట్మెంట్స్ మీకు రావడానికి ఎక్కువ. ముఖ్యంగా వ్యవసాయదారులకండి అద్భుతమైన పంటలు ఈ సంవత్సరం మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి అద్భుతం. ఎడ్యుకేషన్ ఎందుకు బాగుంటుందంటే రవి బుధులు 4th భావం అంటే ఖచ్చితంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఖచ్చితంగా మీ విద్యలో, ఫైనాన్స్ సంబంధించిన విద్యలో ఇంకా బాగా రాణిస్తారు.
పంచమస్థానంలో రవి బుధ కేతువులు. పంచమస్థానంలో కేతువు ఉంటే ఇబ్బంది పెట్టేవాడు, అంటే చిల్డ్రన్ విషయంలో, పిల్లల విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు. ఇక్కడ ఏమైంది, సెకండ్ హౌస్ లార్డ్, ఫిఫ్త్ హౌస్ లార్డ్ బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. అంటే ఎప్పుడు వస్తాడు, 17 సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ మీకు 17 అక్టోబర్ వరకు కూడా ఈ రవి మీ కన్యారాశిలో ఉండడము, బుధుడితో కలిసి ఉండడము, బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము, అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు, పరమోచ్చలో కూడా ఉంటాడు సెప్టెంబర్ నెలలో. ఈ కాంబినేషన్ వల్ల అంటే రవి బుధులు ఇచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు కేతువు ఇచ్చి తీరుతాడు అనడంలో సందేహం లేదు. ఏ అద్భుత ఫలితాలు, పిల్లలు పుడతారు మీకు. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. అంటే పిల్లల వల్ల పెళ్ళిళ్ళు అవ్వడము, వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ఇవన్నీ చాలా బాగుంటాయి, అందులో డౌటే లేదు. అంతేనా, ఇంకా ఉంది ఏంటంటే ఆర్థికంగా మీరు చాలా చాలా డెవలప్ అవుతారు. అంటే మీకు ప్రేమగా ఉండడము, ప్రేమ విషయాలు, అంటే ప్రేమ పెళ్ళిళ్ళు అంటారు కదా, లవ్ మ్యారేజెస్, అవి జరగడానికి అవకాశాలు రవి బుధుల కాంబినేషన్ వల్ల సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కూడా మంచి అద్భుతంగా మీకు ఉంది. అంతే కదండి, మీకు ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల శుక్రుడు కూడా చూడడం వల్ల, అంటే ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు ఆ పక్క పెడతాము, ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమందికి మంత్రాలు నేర్చుకుంటారు, గాయత్రి మంత్రము, గురుగారు ఉపదేశించే మంత్రాలు సిద్ధిస్తాయి. మీ రాశి వాళ్ళకి అద్భుతం, మీకు మాట నేర్పతనం బాగా వచ్చు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అద్భుతం, ధర్మకార్యాలు, శుభకార్యాలు అద్భుతంగా చాలా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రవి బుధుల కాంబినేషను ఉండడం వల్ల వీళ్ళు ఇచ్చే శుభ ఫలితాలు కేతు రెట్టింపుగా ఇస్తూ ఉంటాడు. అది మాత్రం ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయండి. ముఖ్యంగా గురుడు మీకు మేషరాశిలో ఉండడం వలన ఏప్రిల్, అంటే జనవరి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో అంటే సపోజ్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినా, కొంతమందికి ఆడవాళ్ళు కూడా చెప్తారండి, అందరికీ ఆ లేడీస్ కూడా ఉపయోగపడుతుందండి. అది ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తుంటారు కదా, వాటిలో విజయం సాధిస్తారండి మీరు. ఆరో భావంలో ఉన్నటువంటి ఆరో భావాన్ని చూస్తున్నటువంటి గురుడు వలన. అలాగే ఆరో భావాధిపతి కూడా ఎగ్జాల్టేషన్లో కూడా ఉన్నాడు, అంటే ఏప్రిల్ నెలలో ఉంటాడు. ఏప్రిల్ 1 నుంచి 24 వరకు శుక్రుడు అద్భుతంగా ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా మే నెల నుంచి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయేమో తప్ప మీకు మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. విహారయాత్రలు చేయడానికి కూడా మంచి యోగం ఉంది. సప్తమ భావం అద్భుతం, అంటే మీకు బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా అండి ఇది అదృష్ట స్థానము అంటాం కదా, సప్తమ స్థానం, వివాహ స్థానం అని అంటాము. ఇవన్నీ కూడా సప్తమ భావం అనేది ఒక అద్భుతమైన ఫలితాలు. మే నుంచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. కాకపోతే శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా అంటే దగ్గరకు వచ్చిన వివాహాలు ఆగిపోవడమో, పోస్ట్ పోన్ అవ్వడమో జరుగుతుంది తప్ప ఏ ప్రాబ్లము ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మీకు అద్భుతమైన రాజయోగం అంటే తెలుసా అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు, ఈ 3 వింటే అసలు వినాలి. ఎందుకంటే ఈ 3 ఉంటేనే వృషభ రాశి వాళ్ళకి హైలైట్. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. 3 అంటే భాగ్యాధిపతి, రాజ్యాధిపతి, అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు. సరే, ఒకటి ఏంటి అంటే మీ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 15 మార్చి వరకు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు. సో అలా రావడం వల్ల అవుతుందంటే భాగ్యస్థానాధిపతి కదండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ కుజుడు 9th భావంలో ఉన్నాడు కదండి. అలా ఏంటి ఫారిన్ కంట్రీస్ డెఫినెట్గా వెళ్తారు మీరు. మీ జాతకాలు తీసి చూసుకోండి. ఎగ్జాల్టేషన్ నుండి కుజుడు పైగా సప్తమాధిపతి కూడా అయ్యాడు. మంచి అద్భుతమైన మంచి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉంటే మంచిది. ఎందుకంటే మేము లగ్నాల ప్రకారము, దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఈ రాశిలో ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్పినది కాదు కాబట్టి మేము ఈ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల డెఫినెట్గా మంచి ప్రభావం జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీ పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇందా నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ రంగము, అలాగే రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఫారిన్ కంట్రీస్, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలు ఉంటాయి సార్. అంటే వాళ్ళకి ఈ ఫిబ్రవరి మార్చిలో మంచి ఆదాయం, ప్రాఫిట్స్ వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. అలాగే సింగరేణి, కోల్ అంటాం కదా, ఈ కోల్ కూడా కుజుడు కారకత్వంగా ఉంటుంది. సో ఈ కాంబినేషన్ శని హౌస్లో ఉన్నాడు కదా, కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల మీ ఏ వ్యాపారం చేసినా కూడా విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. సో ఇలాంటి అద్భుతమైన ఫలితాలు డెఫినెట్గా ఉంటాయి. భాగ్యస్థానం ముఖ్యంగా అండి, కుజుడు భాగ్యంలో ఉంటే ఏమవుతుందంటే నది స్థానాలు, అంటే గంగా నది స్థానాలు, అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, ఇటువంటి హరిద్వార్ అంటాం సరే అటువంటివి, సౌత్ ఇండియా టూర్స్, సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి కదా, 6 పుణ్యక్షేత్రాలు, పళని ఇవన్నీ ఉన్నాయి కదా,
అవి కూడా వెళ్ళడానికి మీ రాశి ప్రకారం ఆధారపడి ఉంది. ఖచ్చితంగా వెళ్తారు, అవకాశాలు ఉన్నాయి. దశమ స్థానం 10th హౌస్ లాడిన 10th హౌస్ భాగ్య రాజ్యాధిపతులు అద్భుతం కదండి. అంటే మీకు శుక్రుడు వక్ర స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే జూన్ ఫస్ట్ జూలై అంటే 30th జూన్ అనుకుందాం. అంటే 1st జూలై నుంచి నవంబర్ 15 వరకు ఉంటాడు. అంటే వక్ర స్థితిలో ఉన్న సరే అంటే బలంగా ఉంటాడు. అంటే వెనక్కి నడుస్తూ ఉంటాడు అనమాట. మూమెంట్స్ వెనక్కి ఉంటాయి. ఏదేమైనా మూమెంట్స్ వెనక్కుంటాయో ముందుకుంటాయో అది పక్క పెడదాం. శని ప్రభావం ఏమిస్తాడు? దశమంలో ఉన్న శని గవర్నమెంట్ ప్రొవిషన్స్కి ఇస్తాడు. మీకు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ డిఫరెంట్గా ఉంటాయి. శని ప్రభావం వలన గవర్నమెంట్ మీరు గ్రూప్స్ రాస్తున్నారు, లేకపోతే సివిల్ సర్వీసెస్ కూడా రాస్తున్నారు. మీరు వాటిల్లో మీరు విజయం సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇవన్నీ కూడా రండి, లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా, మీకేనండి, అందరికీ ఉపయోగపడుతుంది. శని ప్రభావం అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అందుకని శని భగవాన్ని పూజ చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శని దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి, ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు. ఎందుకంటే జూన్లో కూడా శని బలవంతుడు అవుతాడు. భాగ్య రాజ్యాధిపతి కదండి శని. ఖచ్చితంగా మీకు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడానికి, పొలిటికల్ రంగంలో విజయం సాధించడానికి, సపోజ్ మీకు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి సార్, వాటిలో కూడా విజయం సాధిస్తారు. అంటే ఎందుకంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, శని బాగున్నాడు. భాగ్యంలో శని, కుజుడు లాభంలో, దశమంలో శని. పొలిటికల్ రంగంలో ఎలక్షన్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి గెలవడము, వాళ్ళకి పదవులు రావడము, ఇవన్నీ సర్వసాధారణంగా జరగబోయేది ఫలితాలు. ఇవన్నీ అంత డౌటే లేదు. అలాగా మంచి మంచి ఉద్యోగాలు రావడము, అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇక్కడ ఒక చెప్పాలండి, శుక్ర రాహుల గురించి చెప్పాలి. మీ రాశిపతి ఎంత అదృష్టం. ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానాలు విని తీరాల్సిందే. ఏ రాశికి అయినా సరే ఈ 3 ప్రధానం అండి. ఆ 3 గురించి నేను బాగా చెప్తూ ఉంటాను అనమాట. 9-10 భావాలు ఎలా ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. 11వ భావం చూసుకుంటానండి. మీకు 11వ భావంలోకి మీ శుక్రుడు, మీ వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. అంటే 1st ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు ఉంటాడు. రాహుతో కలిసి ఉంటాడు. ఇక్కడ ఏమవుతుంది తెలుసా అండి మీకు, జనరల్గా మీ రాష్ట్రాధిపతి రాహుతో కలిసి ఉంటే ఆ శుక్రుడు చిన్న అద్భుతమైన ఫలితాలు రాహు ద్వారా వచ్చేస్తాయి. ఆ రాహు రెట్టింపు ఫలితాలు, మంచి మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు అనమాట. సో శుక్ర రాహుల వల్ల ఏంటంటే మీకు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయండి. వివాహ శుభకార్యాలు అనేది వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. ఖచ్చితంగా చూసుకోండి. అంటే ఏప్రిల్ నెల ఉంటుంది. అలాగా ఆత్మీయత భావం ఎక్కువ ఉంటుంది. మీరు ప్రేమగా ఉంటారు. శుభకార్యాలు అవంతటవి మీకు ఎదురుకుండా వచ్చి తీరుతాయని సందేహం లేదు. కావున మీరు నాకు చెప్తారు కూడా. అంటే మీకు అన్ని పనులు అంటే సపోజ్ పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, సో కొంతమంది చిల్డ్రన్ విషయంలో కానీ, ఏదైనా సరే వాటంతటవి శుభకార్యాలు, శుభపరిణామాలు మీ దగ్గరికి వచ్చి తీరుతాయి. నేను ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ చెప్తాను తెలుసా అండి, నా సొంత కవిత్వం కానే కాదు. ఇవన్నీ కూడా గ్రంథాల్లో 25 సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథాలు, మ్యాగజైన్స్లో ఇవన్నీ నేను రిఫర్ చేసి రాసుకుని గుర్తు పెట్టుకుని చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప నా సొంత కవిత ఎప్పటికీ కాదు. అందుకని ఖచ్చితంగా జరుగుతాయి. చాలామంది ఫోన్ చేయడం కూడా కారణం అదే. శుక్ర రాహువులు కాంబినేషను డెఫినెట్గా చాలా చాలా మంచిది. శుక్రుడు లాభంలో ఉన్నాడంటే మీకు సేవక జనాన్ని, ధనాన్ని, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అంటే తరగని సంపదలు. ఇంకొకటి అంటారు, నాకు లేవు కదండి అంటారు. అది మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి. అందుకనే అందరూ ఓవరాల్గా చెప్తాను అనమాట. శుక్రుడు యొక్క ప్రభావం అద్భుతం కదండి. చాలా చాలా ధనయోగాన్ని ఇస్తాడు, సేవకా జనాన్ని ఇస్తాడు, ఫ్యామిలీ కంఫర్టబుల్నెస్ బ్రహ్మాండంగా ఉంటారు, దైవభక్తి పెరుగుతుంది. ఇలా మీకంటే పెద్ద అక్కయ్యలు ఉన్నారు కదా, మీకు అక్కయ్యలు సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి. అంత అద్భుతం. రాహు కూడా కలిసినాడు కదా. సరే, ఇప్పుడు మనం 12th హౌస్ గురించి చెప్పుకుందాం. 12th హౌస్లో గురుడు ఉన్నాడు. 12th హౌస్లో గురుడు మంచివాడే కాదా? మంచివాడే. ఎందుకంటే అష్టమాధిపతి 12వ భావంలో ఉండి 4th హౌస్ లార్డ్ రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ఏప్రిల్ నెల, మే నెలలో 14 వరకు, మే 14. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు, గురువులను సందర్శిస్తారు, గంగానది స్నానం చేస్తారు. అలాగే ఖర్చులు అధికంగా పెడతారు, సన్మానాలు జరిగి తీరుతాయి ఏప్రిల్, మే నెలలో. ఎందుకంటే రవి గురుల కాంబినేషన్ 12th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కాదు, 12th హౌస్లో రవి గురుల కాంబినేషనే. సో ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుందండి. వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామికి శివాభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారికి కుంకుమ పూజ, హోమాలు, చండీ హోమాలు అంటారు, అటువంటివి చేయించుకుంటే చక్రవర్తి అవుతుంటారు సార్. చక్రవర్తి అంటే అద్భుతమైన ఎదురు లేని సామ్రాజ్యం, అంటే ఎదురు లేకుండా మీరు తయారైపోతుంటారు అనమాట.
సో ఈ విధంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.